తొందరగా పూర్తి చేయాలని అనుకుంటుంది, ఇవన్నీ ఉంటాయి. కానీ అంతిమంగా దీన్ని స్టడీ చేయాల్సింది ఎవరు? దీన్ని ఇందాక మౌళి గారు చెప్పినట్టు, చంద్రమౌళి గారు చెప్పినట్టు అక్కడ దాని సాయిల్ టెస్ట్లా, జియోగ్రఫీ టెస్ట్లా, ఇంకేమేమి అంటే ఒక డ్యాము, ఇంత పెద్ద డ్యామ్ కట్టేటప్పుడు చేయాల్సినటువంటి పరీక్షలు 1-2 సార్లు అవసరమైతే సెకండ్ ఒపీనియన్, సిడబ్ల్యూసీ లాంటివి, ఇవన్నీ వ్యవస్థలన్నీ ఏమైపోయినాయి? ఇంత పెద్ద ఇందాక అన్నట్టుగా సరే అది తర్వాత రీఎస్టిమేట్తో 1,00,000 పోయిందా, 90,000 కోట్లకో పోయి ఉండొచ్చు, ముందు 30,000తోనో 40,000తోనో ఉన్నది. కానీ ఎంతమంగా అడావిడి కోసం రికార్డు కోసం చేస్తే ఏమవుతుంది అంటే ఇదే అయింది. అంటే ఇప్పుడు మీరు చూడండి, రూల్స్ మనం ఫ్రేమ్ చేసాం, ప్రతి డిపార్ట్మెంట్కి మాన్యువల్ ఉంది. ఇంజనీర్ ఇందాక వారు చెప్పినట్టు, శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టు, ఒక సూపర్వైజర్ నుంచి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నుంచి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నుంచి, ఏఈ నుంచి, ఎస్సీ నుంచి, చీఫ్ ఇంజనీర్ నుంచి, ఇంజనీరింగ్ చీఫ్ సార్కి బాగా తెలుసు డిపార్ట్మెంటల్. సో కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే ఇది మానస పుత్రిక, పెట్ ప్రాజెక్ట్ ఆఫ్ సీఎం, దాన్ని హైప్ క్రియేట్ చేశారు. ఇంకోటి, ఇప్పుడు మీరే ఉన్నారు, గృహప్రవేశం చేసుకుంటున్నారు, సడన్గా లాస్ట్ అంటే స్టార్టింగ్ మీకు డబ్బులు రావనుకున్నారు, డిలే చేశారు, సడన్గా డబ్బులు వచ్చాయి, ఐ వాంట్ టు ఇంట్లో మళ్ళీ పెండ్లి పెట్టుకున్నారు, కొడుకు పెండ్లో బిడ్డ పెండ్లో, నాకు ఫాస్ట్ కావాలి అని చెప్పారు. మ్యాథ్స్ అని చెప్తున్నాడు, ఐఎమ్ టెలింగ్ ఓన్లీ G+1 కట్టుకోవాలండి, రిటైర్ అవుతున్నాను, బిడ్డ పెండ్లో కొడుకు పెండ్లో చేయాలి ఈ లోపల. కానీ డబ్బులు అటు ఇటు అయినాయి, స్టార్ట్ చేసిండ్రు, ప్లాట్ కొన్నారు, స్టార్ట్ చేసిండ్రు, ఏదో కట్టారు, పునాదులు వేశారు. ఇక్కడ ఏమైంది అంటే an ongoing project was fundamentally and radically changed. రీఇంజనీరింగ్ అంటున్నారు, బట్ నో, దాని కన్సెప్షన్ ప్రాణహిత చేయవల్ల జరుగుతున్న ప్రాజెక్ట్ని దాని రూపమే మార్చారు. రీఇంజనీరింగ్ ఈజ్ బాగుంది చెప్పడానికి, టెక్నికల్ వర్డ్ నాకు కూడా అర్థమవుతుంది. కానీ నేను ఐఎమ్ టెలింగ్ వ్యవహారిక భాషలో, తెలంగాణ, నేను నల్గొండ నుంచి వచ్చిన, నల్గొండ బిడ్డను కాబట్టి క్లియర్గా చెప్తేది ఏంటి అంటే దీని రూపం, షేప్ మార్చారు. ఎన్నడూ మనకి వచ్చినాక మీరు చూడండి, 22/7 మనకి 2/6 నాడు 2014 రాష్ట్రం ఆవిర్భావం కాగానే దిస్ హాజ్ బికమ్ ఏ ప్రయారిటీ, అంటే ఆన్గోయింగ్ ప్రాజెక్ట్. అంటే ఇప్పుడు అప్పటికే అది ప్రాణాయిత కొంతవరకు నడిచింది. మీ నాయన గారు ఒక ప్రాజెక్ట్ కడుతున్నారండి, ఇల్లు, ఆయన ఏదో కాదని చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో అయింది, ఇంట్లో లీడర్షిప్ మారింది. మీరు సరే నాకు బెడ్రూమ్లు కావాలి, ఎక్స్ట్రా బెడ్రూమ్ కావాలి, కానీ ఎక్కడ కావాలి ఏంది అనుకుంటా దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ వేరే ఊర్లో పెట్టారు. అంటే ఆడ ల్యాండ్ కాస్ట్ వేరు, ఈ కాస్ట్ వేరు, ఇవన్నీ ఉన్నాయి. అంటే ఐఎమ్ సింప్లిఫైయింగ్. ఇంకోటి, ఈ మేడిగడ్డ అనేది అప్పుడు లేదు ఆ కాంపోనెంట్. ఇప్పుడు ఈ సుందిల్లా, మేడిగడ్డ, ఈ 3 కాంపోనెంట్ లేవు. జస్ట్ బికాస్ ఆఫ్ వాట్ దే హ్యావ్ డన్ ఈజ్ ఈ రీఇంజనీరింగ్ ప్రాజెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ కెనాట్ బి డన్. I stand not even for correction. If somebody wants to sue me, no problem, I'll go and prove it. Nowhere in the world this concept of re-engineering or modifying or changing of a ongoing project never happened in such a massive way. నేను ఒక ఇంజనీర్ని ఫస్ట్, తర్వాత పొలిటీషియన్, ఇక సోషల్ యాక్టివిస్ట్, అది వేరే విషయం. ఇఫ్ సంబడి ఈస్ బర్నింగ్ మై మనీ and being a liability unto this Telangana citizens of 4.5 crores population, how can I sit as a intellectual? So this is ఇది ఫస్ట్. రెండోది, మూడేం చేసిండ్రు, ఆడ ఫ్లోటింగ్ డిజైన్ చేయాలి. ఇప్పుడు మనకి ఇల్లు కట్టుకుంటే అగైన్ ఐమ్ కమింగ్ బ్యాక్, ఎందుకంటే ప్రతి ఒక్కరు పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు, సమస్యలు తెలుస్తాయి. అలాంటప్పుడు దీంట్లో ఫౌండేషన్ ఉంటుందండి, సబ్స్ట్రక్చర్ ఉంటుంది, సూపర్ స్ట్రక్చర్ ఉంటుంది, ఇంకా మిగిలిన అన్ని కాంపోనెంట్స్, గేట్స్ అవి ఇవి, దర్ ఆల్ కాంపోనెంట్స్. ఈ సబ్స్ట్రక్చర్, ఇట్స్ ఫౌండేషన్ డిజైన్ చేసేటప్పుడు ఫ్లోటింగ్ అని చేశారు, కట్టేటప్పుడు రిజిడ్ ఫౌండేషన్ కట్టారు. అది ఫండమెంటల్ మిస్టేక్. సార్ చెప్పినట్టు డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్. సరే క్వాలిటీ నేను చెప్తాను అది ఏందనేది. ఇక్కడ ఏం చేశారు, ఈ మేడిగడ్డ ఒకటే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎంటైర్ కాళేశ్వరం ప్రాజెక్ట్, ఎందుకంటే దానికి హైప్ క్రియేట్ చేశారు. ఈరోజు అంటున్నారు అది కాళేశ్వరం శనేశ్వరం అవుతుందంటే, ఆ రోజు గవర్నర్ గారితోటి చెప్పించారు కదా, హరీష్ రావు గారు పేరు తీసేసి కాళేశ్వరం రావు పెట్టాలి, ఇది పెట్టాలి, తర్వాత ఏరోప్లేన్ వేస్తాను, హెలికాప్టర్లు వేస్తాను, ప్రతి ఇంజనీరింగ్ స్టూడెంట్ పోయి చూడాలి అని మీరే హైప్ క్రియేట్ చేశారు. అదర్వైజ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఇప్పుడు హైదరాబాద్లో కొన్ని 100 ఇండ్లు కడుతున్నారు, 1000 ఇండ్లు కడుతున్నారు, ఇండియాలో కొన్ని 100 డ్యాములు కడుతున్నారు. నోబడీ హెస్ క్రియేటెడ్ ఎ హైప్, యూ క్రియేటెడ్ ఎ హైప్. If nothing has happened, no problem, you would have taken a creator. Unfortunately, something has gone wrong. It is an engineering failure. కానీ అందులో ఏమైంది, అడ్మినిస్ట్రేటివ్ ఎక్సెసివ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ ఈస్ దేర్.
ఆయన క్రెడిట్ తీసుకున్నాడు కాబట్టి ఇలా లైబిలిటీ కూడా తీసుకోవాలి. ఇంకోటి మీరు చెప్పారు 1.6 lakh లాంగ్ మేడిగడ్డ బ్యారేజ్ ఎగ్జిక్యూటెడ్ అనే ఫాస్ట్ ట్రాక్ ప్రాజెక్ట్ మోడ్ జస్ట్ 24 monthsలో విత్ 85 గేట్స్, అంటే 85 గేట్స్ కట్టాలంటే 86 పిల్లర్స్ కట్టాలి. పియర్స్ అండ్ అసోసియేటెడ్ గైడ్ బండ్స్ అండ్ ఫ్లడ్ బండ్స్ ఆఫ్ 18.03 kilometers, అంటే మెయిన్ బ్యారేజ్ 1.6 kilometers ఉంటుంది, అటు ఇటు 18 kilometers ఉంటుంది. తర్వాత ఏమైంది ఇందులో 180 TMC దీన్ని లిఫ్ట్ చేయాలి, ఏది వచ్చినట్టు బ్యాక్ లిఫ్ట్ చేసి లాస్ట్కి శ్రీపాద్ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ తీసుకెళ్ళాలి, అది ఎగ్జిస్టింగ్. అంటే ఈ 3 కాంపోనెంట్లు కట్టారు రీడిజైన్ ఇందాక చెప్పినట్టు. అయితే ఇక్కడ ఇంకొకటి ఇక్కడ ఏమైందంటే 18.5 lakh cubic meters ఆఫ్ కాంక్రీట్. అవును, ఒక రోజులో ఎన్ని 72 గంటల్లో 25,548, అంటే దగ్గర 25 నుంచి 26,000 cubic meter ఆఫ్ కాంక్రీట్ 3 days వేశారు. అక్కడ ఫండమెంటల్లీ మీకు ఎన్ని ప్రూఫ్ చెక్కింగ్స్ ఉండాలి అంటే ఎక్స్టర్నల్ ఏజెన్సీస్ ఉండాలి. కాకుండా ఏం చేస్తారు, నేను ఐఎమ్ కమ్ ఫ్రమ్ ఏ సివిల్ ఇంజనీర్గా ఫీల్డ్ నుంచి వచ్చినోడిని, నేను మా ఫాదర్ ఈజ్ అ సివిల్ ఇంజనీర్, నాకు అది ప్యాషన్ తోటి వచ్చిన కాబట్టి అక్కడ ఏమవుతుందంటే 72 hours ఎన్నో పీపుల్ విల్ బికమ్ బ్రేక్ డౌన్ అవుతారు, మెషినరీ బ్రేక్ డౌన్ అవుతుంది, పీపుల్ ఫ్యాటిగీ వస్తుంది, సూపర్విజన్ ఉండదు, ఎంతమంది అయినా ఉండరు, ఓవర్లాపింగ్ జరుగుతుంది. డెఫినెట్లీ దేర్ ఈజ్ అన్లెస్ దేర్ యూ హ్యావ్ ఏ ఎడిక్వేట్ ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి ఫెయిల్ అయితే కంటింజెన్సీ ప్లాన్స్ అంటావు, అవి లేకుండా మీరు ఇట్లా గిన్నిస్ బుక్ రికార్డ్ చేయాలి, అక్కడ చంద్రబాబు గారు చేసిండ్రు, పోలవరంలో నేను చేస్తాను అంటే ఈ కాంపిటేటివ్ నెగటివిటీకి పోతుంది. హెల్తీ కాంపిటీషన్ కాదు, నెగటివిటీ కాంపిటీషన్. నేను నా వయసు సహకారం చేయకుండా నేను ఇవాళ విరాట్ కోహ్లీ కొట్టాడు